అబ్బా గట్టిగా రావకండి, ఎవరైనా వింటే పొద్దున్నే మందు తాగే రకాలనుకుంటారు. పదండి. ఎక్కడికి? లోపలికి. ఏంటి ఒళ్ళు ఎలా ఉందేంటి? ఈ వెండకి బాగా వేడిగా ఉందండి, కాస్త కూల్ అవుదామని ఈ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొచ్చాను. ఈలోగా ఆ దొంగ వైన్ షాప్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోనివ్వండి. ఏ మిస్టర్, శివంగి గారు, కూల్ అండి. ఆ దొంగ వెళ్ళేది ఈ రూట్ నుంచే. సో మనం వైన్ షాప్ వరకు వెళ్లకుండా వాడిక్కడికి వచ్చిన వెంటనే వాడిని రౌండ్ అప్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు పదండి, నన్ను నమ్మండి, పదండి ప్లీజ్. రండి. వెల్కమ్. రండి, కూర్చోండి. బేరర్, చెప్పండి సార్. 1 చాక్లెట్ ఐస్ క్రీమ్. ఎస్ సార్. శివంగి గారు, మీరేం తింటారు? నాకే వద్దు. మీలాంటి బటర్ మనసున్న వాళ్ళకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ నచ్చుతుంది. 1 బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఓకే సార్. చెప్పండి శివంగి గారు, వాట్ ఎల్స్? బా వస్తాడులేండి, రాకుండా ఎక్కడికి పోతాడు? నీతో మాటల్లో పడితే ఆ దొంగ ఎక్కడ మిస్ అయిపోతాడో అని నా టెన్షన్. ఒక డౌట్ అడగమంటారా? వద్దంటే అడగకుండా ఉంటావా? అడుగు బాబు. అసలు వాడి కోసం ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు? ఎనీథింగ్ సీరియస్? అది నీకు అనవసరం అనుకుంటా. ఇది మరీ బాగుంది. ఇదే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారా? నువ్వు పోలీస్వి కాదు కదా. ఐస్ క్రీమ్ అండి. హాట్గా ఉంది. ఐస్ క్రీమ్ హాట్ గా ఉండడం ఏంటి? అబే ఏం లేదు, మీరు తినండి. నాకొద్దు. ఏ, ఎక్కడ నాతో లవ్లో పడతారని భయమా? శివంగి గారు, ఏంటి? మీకు జెంట్స్ అంటే ఎందుకంటే అంత చిరాకు? జెంటిల్ మ్యాన్ లా ఉంటే చిరాకు ఎందుకు పుడుతుంది? బాబోయ్, మన మీద ఇంత మంచి ఒపీనియన్ ఉన్న అమ్మాయిని లవ్లో ఎలా పడేయాలరా బాబు. మీరు తినండి శివంగి గారు, తినండి. అయ్యో, స్పూన్ పడిపోయిందే. మీ స్పూన్ ఇవ్వండి, తింటాను. బేరర్, స్పూన్. థ్యాంక్స్. తిను. తింటాను. శివంగి గారు, ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే నాకేమిస్తారు? అంటే అదే, ఆ దొంగను పట్టుకొని మీకు గిఫ్ట్గా ఇస్తే నాకు రిటర్న్ గిఫ్ట్గా ఏమిస్తారు అని అడుగుతున్నాను. బైక్ మీద తీసుకొచ్చినందుకు ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ తో కలిపి ఒక 1000 రూపాయలు ఇస్తాను. 1000? ఏ చాలదా? పోనీ జిఎస్టీతో కలిపి 1100 ఇస్తాను. ఏంటండి మీరు? లైఫ్ అంటే నర్సరీలో మొక్కల బిజినెస్ కాదండి. నా దృష్టిలో ఏదైనా గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిదే. కావాలంటే ఒక మొక్కని కూడా బోనస్ గా ఇస్తాను, తీసుకో. మొక్క
మొక్కనా? హ్మ్, ఏంటండి మొక్క నేనేం చేసుకోను? ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తుంది కదా. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అది కాదు. ఇంకేం కావాలి? ఆ, అది మ్మ్, సమయం వచ్చినప్పుడు మీకు తెలుస్తుందిలేండి. మీరు తినండి, మీరు తినండి. హలో సార్, చెప్పండి. యా 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 ద ఈవెంట్ వాజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. ఓకే. హలో సార్, హలో, వినిపిస్తుందా? హలో డ్రైవర్, సిగ్నల్స్ లేనట్టున్నాయి, సైడ్ కాపు. హలో సార్, చెప్పండి. ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలా? ఎస్ సార్. ఓకే ఓకే ఓకే. సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వీడు రిషి ఫ్రెండ్ అరవింద్ కదా. వీడేంటి ఇక్కడున్నాడు? రిషి వీడికి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు కదా. ఆంటీ మీరా? ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? నాకే సూపర్గా ఉన్నాను. అవునా? హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యా? నేను హాస్పిటల్లో ఉండడం ఏంటంటీ? నిన్న మాతో టెంపుల్కి రమ్మని చెప్తే నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు రిషి.